శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటితమయ్యారు. వాటినే మనం నవనారసింహ క్షేత్రాలుగా పిలుస్తాము. ఈరోజు వీడియోలో నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి మరియు ప్రముఖమైనటువంటి అహోబిల క్షేత్రాన్ని దర్శిద్దాం. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68 కిలోమీటర్ల దూరంలోనూ మరియు ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా దర్శించవలసినవి 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి ఎగువ అహోబిలం మరియు ఇంకొకటి దిగువ అహోబిలం. ఈ వీడియోలో మనం ఈ 2 ఆలయాలను దర్శిస్తూ ఈ క్షేత్ర ప్రత్యేకతను మరియు స్థల పురాణాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి. ముందుగా మనం ఎగువ అహోబిలాన్ని దర్శిద్దాం. ముందుగా మనం అహోబిలం చేరుకుంటాం. దాన్నే దిగువ అహోబిలం అని పిలుస్తారు. ఎగువ అహోబిలం దిగువ అహోబిలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైనటువంటి హిరణ్యకశిపుని సంహరించడానికి సగం మనిషిగాను సగం సింహం రూపంలో అవతరించింది ఈ అహోబిల ప్రదేశంలోనే అని పురాణాల కథనం. అహో అంటే గొప్ప ప్రశంస, బిలం అంటే బలం. హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువుని చూసి సకల దేవతలు అహో ఎంత బలవంతుడో అని కీర్తించారట. అందుకే ఈ ప్రాంతానికి అహోబిలం అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయి వయ్యారంగా పవళించారని పౌరాణిక విశ్వాసం. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారట. అలా ఈ ముగ్గురు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించిన క్షేత్రాలే మనం ఈనాడు దర్శించుతున్న తిరుమల, అహోబిలం మరియు శ్రీశైల క్షేత్రాలుగా చెబుతారు. దిగువ అహోబిలం నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించాక ముందుగా మనం ఈ వాహనాలు నిలుపు స్థలాన్ని చేరుకుంటాం. ఇక్కడి నుంచి ఎగువ అహోబిలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రైవేటు వాహనాలన్నీ ఇక్కడే ఆగిపోతాయి. ఇక్కడి నుంచి దేవస్థానం వారి బస్సులో లేదా కాలినడకన మనం ఎగువ అహోబిలాన్ని చేరుకోవచ్చు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని పర్యావరణం చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ క్షేత్రం ముఖ్యంగా వైష్ణవులకు పవిత్ర పుణ్యక్షేత్రం. వైష్ణవ ఆళ్వార్లు దర్శించి స్తుతించిన క్షేత్రాలను మాత్రమే మనం దివ్యదేశాలు అని పిలుస్తాము. అలాంటి దివ్యదేశములు 108 కలవు. అందులో అహోబిలం కూడా ఒకటి. వాహన నిలుపు స్థలం నుంచి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇలా మనకి చెక్ పాయింట్ కనిపిస్తుంది. ఈ చెక్ పోస్ట్ దాటి ముందుకు వెళ్తే దేవస్థానం వారి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడ మనం బస్సు ఎక్కి ఎగువ అహోబిలానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా కాలినడకన కూడా మనం ఎగువ అహోబిలాన్ని చేరుకోవచ్చు. మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. తిరిగి వచ్చే సమయంలో కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. మనం ఇప్పుడు ఎగువ అహోబిలాన్ని చేరుకున్నాం. మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ చాలామంది కాలినడకనే పైకి వస్తున్నారు. తమ కోరికలు తీరిన భక్తులు కాలినడకన ఈ అహోబిల నరసింహస్వామిని దర్శిస్తామని మొక్కుకుంటారట. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2800 అడుగులు ఎత్తులో ఉండటమే కాకుండా గరుడాద్రి మరియు వేదాద్రి పర్వతాల మధ్యన ఉండటం ఇంకో విశేషం. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఎగువ అహోబిలంలో స్వయంభుగా వెలిశారు. హిరణ్యకశిపుని సంహరించడానికి సగం మనిషిగాను సగం సింహ రూపంలో అవతరించిన స్వామి ఇక్కడ వివిధ పేర్లతో పిలువబడతారు. వాటిలో కొన్ని ఉగ్ర నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, అహోబల నరసింహస్వామి, ఓబులేశుడు అని పిలువబడతారు. ఈ ఆలయానికి గల మరో విశేషం, అహోబిల నరసింహస్వామి తన పెళ్లికి తానే భక్తులను స్వయంగా ఆహ్వానిస్తారట. 600 సంవత్సరాల క్రితం ప్రప్రథమ పీఠాధిపతి శ్రీ శతగోప యతీంద్ర మహదేశికన్ గారు ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్రహ్మోత్సవాలని పర్వేట ఉత్సవాలుగా ఘనంగా 45 రోజుల పాటు జరగటం ఒక విశేషం. తిరుమలలో కూడా ఇదే సమయంలో ఈ పర్వేట ఉత్సవాలను శ్రీనివాసుడికి కూడా జరిపించటం మనం చూస్తూ ఉంటాం. ఈ పర్వేట ఉత్సవాల సమయంలో అహోబిల చుట్టుపక్కల ప్రదేశంలో సుమారు 35 గ్రామాలలో ఈ 45 రోజుల పాటు స్వామివారు సంచరిస్తారని ఇక్కడ వారి నమ్మకం.
అనేక విశేషాలకు నెలవైన ఈ అహోబిల క్షేత్రంలో ముఖ్యంగా దర్శించవలసింది భవనాశిని నది. ఈ భవనాశిని నది లక్ష్మీ నరసింహస్వామి వార్ల పాదపద్మములను కడగటానికి గగనగంగ భూమికి దిగివచ్చిందని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. బస్సు మనల్ని దింపేసిన ప్రదేశం నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒక 50-60 మెట్లు ఎక్కితే మనకి ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో మీకు భవనాశిని నది మరియు స్వామివారి పుష్కరిణి, అలాగే కళ్యాణకట్ట, చౌపోగులు కుట్టించే కేంద్రం కనపడతాయి. అక్కడి నుంచి కుడి చేతి వైపు తిరిగితే మీకు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు అమృతవల్లి మరియు ఆండాల అమ్మవార్ల సమేతంగా దర్శనమిస్తారు. ఈ ప్రదేశానికి ప్రహ్లాదుని వలె పరమభక్తితో తనని సేవింపవచ్చిన భక్తుల కోరికలను వరాలుగా అనుగ్రహిస్తాడట స్వామి. అలాగే ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే ఈ అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి, వికాసానికి పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఎంతగానో తోడ్పడ్డారు. 15వ శతాబ్దంలో తుష్కుల దండయాత్రలో ఈ అహోబిల క్షేత్రం ఎంతగానో నాశనమైపోయింది. కానీ ఈ అహోబిల క్షేత్రం కోసం అప్పటి రాజు రంగరాయల ప్రభువు ఆ తుష్కులతో పోరాడి విజయం సాధించి దానికి గుర్తుగా జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించారు. ఇప్పటికీ మనం ఈ జయస్తంభాన్ని ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో స్వామివారి మూల విరాట్తో పాటు ఇతర వైష్ణవ ఆచార్యులకు, ఆళ్వార్లకు ప్రత్యేక సన్నిధానాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల వివాహ సమయమున నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించారట ఈ ప్రాంతంలో. కావున ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కూడా సన్నిధి కలదు. అలాగే వాళ్ళ కళ్యాణ మహోత్సవానికి గుర్తుగా కళ్యాణ మండపం కూడా ఉంది. చరిత్ర ప్రకారం పరమశివ భక్తుడైన ప్రతాపరుద్ర మహారాజు తన దినచర్య ప్రకారం శివలింగాన్ని చెక్కుతుండేవాడు. కానీ ఆ విగ్రహం పూర్తయ్యే సమయానికి నరసింహ రూపాన్ని దాల్చుకుంది. దానితో ఆయన ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి జీవితాంతం నృసింహుని భక్తునిగా ఆయనను సేవించి పూజించారట. ఈ అహోబిల ఆలయాన్ని ఎగువ తిరుపతి, శివంగేల్ కుండ్రం, గరుడాద్రి, తక్షాద్రి, నిధి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఇంకొక విశేషం, నవరాత్రి సమయంలో అయ్యవారిని, అమ్మవారిని అలంకరించి అద్దాల మండపంలో ఉంచగా వారి ఉత్సవ విగ్రహాల నుంచి వింత వెలుగులు విరాజిమ్ముతాయట. అలాగే సంక్రాంతి మరియు పర్వేట ఉత్సవాల సమయంలో గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టేలా స్థానికులు చెంచుల విన్యాసాలు అద్భుతంగా ఉంటాయని చెబుతారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రబంధ పారాయణములు, కళ్యాణోత్సవములు ఆలయ పాలకులు అనితర సాధ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎగువ అహోబిలంలో వసతి సౌకర్యం ఇంకా సరిగ్గా లేదు. ఉన్న వాటిలో టీటీడీ వసతి గృహం లేదా అహోబిల మఠంలో ఉండవచ్చు. కానీ ఇక్కడికి వచ్చే చాలామంది భక్తులు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవటానికే ఆసక్తి చూపుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న ఆళ్లగడ్డలో ఉండి పొద్దున్నే వచ్చి స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. చాలా పురాతన ఆలయం కావటాన ఈ మెట్ల మార్గం కూడా అంత సౌకర్యవంతంగా ఉండదు. కానీ వృద్ధులకు మరియు ఎక్కలేని వారి కోసం టోలీ సౌకర్యం కూడా ఉంటుంది. మేము వెళ్ళిన సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. వాహన నిలుపు స్థలం నుంచి ఎగువ అహోబిలం చేరుకొని దర్శనం చేసుకొని మళ్ళీ వాహన నిలుపు స్థలంకి వెళ్ళటానికి మాకు 3 గంటల సమయం అయితే పట్టింది. ఈ ప్రదేశంలో ఆహార వసతులు కూడా అంత సౌకర్యవంతంగా ఉండవు. కావున ఈ ప్రాంతానికి వెళ్ళేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
దీనితో మన ఎగువ అహోబిల దర్శనం ముగిసింది. రండి ఇప్పుడు మనం దిగువ అహోబిలాన్ని దర్శిద్దాం. దిగువ అహోబిలం అనేది నవనారసింహ క్షేత్రాల్లో పేర్కొనబడలేదు. ఎగువ అహోబిలం మాత్రమే నవనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా పేర్కొనబడింది. కానీ ఈ దిగువ అహోబిల క్షేత్రానికి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని మూల విగ్రహాలను శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠించారని చెబుతారు. 1830 నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేదట. ఈ విషయాన్ని అప్పటి యాత్రా చరిత్రకారులు ఏనుగుల వీరాస్వామి గారు తన కాశీయాత్ర చరిత్రలో వర్ణించారు. ఆయన రాసిన ప్రకారం ఈ స్థలం కుంభకోణం వద్దన ఉండే అహోబిలం జియరు వారి ఆధీనంలో ఉండేదని, దిగువ అహోబిలంలో కొన్ని పేద గుడిసెలు మాత్రమే ఉండేవని, ఎగువ అహోబిలంలో అవి కూడా లేవని, ఇక్కడి జలము రోగప్రదం కావడంతో మనుషులు ఈ ప్రాంతంలో నివసించేందుకు భయపడుతూ ఉండేవారని రాశారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేదట. ఏవి కావాల్సి వచ్చినా ఇక్కడికి దగ్గరలో ఉన్న బాచుపల్లి అనే గ్రామంలోనే తెచ్చుకోవాల్సి వచ్చేదట. ఈ కింద నరసింహస్వామిని ప్రహ్లాద వరద నరసింహస్వామి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ 2 ఆలయాలను దర్శించాక చాలామంది భక్తులు ఈ అడవుల్లో కల్లా మిగతా 7 నరసింహ క్షేత్రాలను కూడా దర్శిస్తూ ఉంటారు. వాటికి ఇక్కడ జీబులు మరియు ఆటోలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. చాలా వరకు ఈ మిగతా ఆలయాలను ఎక్కువ మంది దర్శించరు. ఆ క్షేత్రాలను దర్శించటం అంత సులభం కాదు. దట్టమైన అడవిలో కాలిబాటన మనము ఆ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగువ అహోబిలంలో జయస్తంభం అని ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ స్తంభాన్ని చేరుకోవటం కూడా అంత సులభం కాదు. ఎవరైతే శారీరకంగా చాలా బలవంతులో వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకోగలరు. ఆ జయస్తంభం నుంచే శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో ప్రహ్లాదుని కాపాడటానికి మరియు హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి ఆవిర్భవించారని చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారు మరియు అమ్మవార్ల మూల విగ్రహాలు చాలా సుందరంగా ఉంటాయి. అలాగే మనం బంగారు పోత పోసిన ధ్వజస్తంభం, గరుడాల్వార్ని ఇక్కడ చిన్న సన్నిధిలో దర్శించవచ్చు. ఇలా 2 గోపురాలు దాటి ముందుకు వస్తే మనకి ప్రధాన ఆలయం కనిపిస్తుంది. దిగువ అహోబిలంలో కూడా దర్శనం పూర్తి చేసేసుకున్నాము. ఇక్కడ మీరు దిగువ అహోబిలంలో కనుక ఉండాలనుకుంటే ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా వారి నెంబర్ కూడా ఆన్లైన్లో మనకి దొరుకుతుంది. ఈ ఆలయ ప్రాకారం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ స్తంభాలపై మరియు గోడలపై ఉన్న శిల్ప సంపద చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రైలు మార్గంలో ఈ ఆలయాల్ని చేరుకోవాలనుకున్న వారికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నంద్యాల. బస్సు సౌకర్యం మనకి అన్ని ప్రాంతాల నుంచి ఉంటుంది, కానీ ఆళ్లగడ్డకు చేరుకొని అక్కడి నుంచి మీరు ఈ ఆలయానికి చేరుకోవటం ఉత్తమం. ప్రహ్లాద వర్ధుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించిన ఈ అహోబిల ప్రాంతాన్ని మీరందరూ దర్శించి తరించాలని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నేను సుమా విజయ్. ధన్యవాదాలు.